ఇప్పుడు చూడు, బయట ప్రపంచాన్ని ఏలాలని చూసిన నువ్వు 4 గోడల మధ్యలో ఊచ లెక్క పెట్టుకుంటున్నావు. మా అమ్మని చంపానని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా. ఆ చావు నీకే శాపమవుతుంది. రోజు చస్తూ బతుకుతా. కానీ ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఊపిరి పీల్చలేవు. ఈ జైలు నీకు శిక్ష కాదపూర్వ, నీ పాపాల ప్రతిధ్వని. నిన్ను బయటికి రానివ్వను. ఈ జైలు గోడల మధ్య మగ్గిపోతావు. అలా చెయ్యకపోతే నా పేరు భూమియే కాదు. నీ తరం కాదు. ఈ అపూర్వని బంధించడం అంత ఈజీ కాదు. తలలు తీసైనా సరే బయటికొస్తా. ఒక్కటి గుర్తుపెట్టుకో భూమి, నువ్వు గగన్ని మాత్రం ఎప్పటికీ చేరవు. నీ జీవితంలో ఎవరో ఒకరే ఉండాలి. తండ్రా మొగుడా? మీ నాన్న మీ ఇద్దరిని ఒప్పుకోడు. ఒప్పుకోడు. ఒప్పిస్తాను. ఎలా ఒప్పిస్తావే? నువ్వు చేసిన పాపాల్ని బయట పెట్టి ఒప్పిస్తాను. మా అమ్మ చావుకి కారణం కృష్ణప్రసాద్ మావయ్య కాదని చెప్తాను. నువ్వే బెదిరించి అబద్ధాలు చెప్పించి మీరా అత్తయ్య మెడలో తాళి కట్టించావని చెప్తా. ఇన్నాళ్ళు అందరూ కృష్ణప్రసాద్ మావయ్య తప్పు చేశాడనుకున్నారు. కానీ నిజమేంటి? నువ్వు 2 జీవితాల్ని కాదు అపూర్వ, 2 కుటుంబాల్ని విషం తాగించావు. ఈ నిజం బయటపడితే శారదత్తయ్య ఎన్ని అవమానాలు పడిందో, ఎన్ని కన్నీళ్లు దాచుకుందో, ఆ బాధ నాన్న గుండెల్ని కాలుస్తుంది. అప్పుడు ఆయనే ముందుండి ఈ 2 కుటుంబాల్ని కలుపుతారు. ఎందుకంటే నువ్వు పెట్టిన మంటని మేము ప్రేమతో ఆర్పేస్తాం. శారదత్తయ్య మావయ్య ఒకటవుతారు. నేను మా బావ కూడా ఒకటవుతాం. ఇప్పుడు ఇదే నా టార్గెట్. 2 కుటుంబాలు కలిసిన రోజున ఒక ఫ్యామిలీ ఫోటో తీసి నీకు పంపిస్తాను. నువ్వు ఇక్కడ జైల్లో గోడల్ని చూసుకుంటూ, పళ్ళు కొరుక్కుంటూ జైలు జీవితం పార్ట్ 2 చూస్తూ ఉండు. ఉంటా. సారీ రాను. బాయ్. ఈ 4 గోడల మధ్య ఉన్నానని ఏం చెయ్యలేనని వెళ్ళిపోకు. బయటికి రాకపోయినా సరే ఇక్కడే ఉండి నీ జీవితాన్ని ముక్కలు చేస్తానే. నువ్వు అనుకున్నది ఒక్కటి కూడా జరగనివ్వను. నిన్ను ఆ గగన్ని ఒకటి కానివ్వను. ఆ శారద కృష్ణప్రసాద్లని ఒకటి కానివ్వను. ఈ 2 కుటుంబాలు కలిసే రోజు రాదు. నేనిక్కడే ఉంటా, కానీ మీకు సంతోషమే లేకుండా చేస్తా. సార్ మొత్తం వెతికాను సార్, ఎక్కడా కనపడలేదు సార్. మీకు ఎక్కడా కనపడలేదు సార్? నీకు? లేదు సార్, కనపడలేదు. చెట్టు పుట్ట కొమ్మ రెమ్మ ఏవి వదలదు. వాళ్ళిద్దరి అడవిలోనే ఎక్కడో ఉంటారు. ఈసారి తప్పించుకోవడానికి వీల్లేదు. పదండి.
రే గగన్, నీ వల్ల నా రక్తం కూడా కళ్ళ చూడాల్సి వచ్చింది. నిన్ను పట్టుకోవడానికి నేను అడవిలో కుక్కలా తిరుగుతున్నాను. నిన్ను చంపమని అపూర్వ ఆఫర్ చేసింది. అది నాకెక్కలేని ఉత్సాహాన్ని ఇచ్చింది. నిన్ను మాత్రం వదలనురా. సార్, పులి అనుకుంటా సార్. అంటే వాడేనా? కాదు సార్, నిజంగా పులి గాండ్రించింది. షట్. వాడికి ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది కదా. చా, అంటే వాడు మొబైల్ తీసుకురాలేదు. ఒకవేళ తెచ్చినా సైలెంట్లో పెట్టుంటాడు. చా, చాలా తెలివిగా తప్పించుకొని తిరుగుతున్నావురా. హలో మేడం. ఎంతవరకు వచ్చింది సూర్య? వాడు చాలా తిప్పలు పెడుతున్నాడు మేడం. ఈరోజు నా చేతికి దొరికితే బతుకున్నగానే నరకం చూపిస్తాను. సరే సూర్య, నేనొకటి చెప్తాను, అది చెయ్యి. మేడం, వాట్? ఆ గగన్ గాడిని నీ చేతులతో నువ్వే చంపేసే. సూపర్ ప్లాన్ మేడం. నువ్వు ఆ గగన్ గాడిని చంపితే నీకు కోటిస్తాను, సరేనా? ఓకే మేడం, మీరు ఎలా చెప్తే అలా. ఎవరి చేతులు అయితే ఏంటి, వాడు చావాలి. నాకు అదే హ్యాపీ. బోనస్గా మీరు నాకు డబ్బులు కూడా ఇస్తున్నారు. ఒకే దెబ్బకి 2 పిట్టలా. సరే మేడం. సార్, ఫుట్ ప్రింట్స్ కనిపిస్తున్నాయి సార్. ఏయ్, అడవి మొత్తం వెతకండి. త్వరగా వాళ్ళని కనిపెట్టండి. వెళ్ళండి.